అందరూ భోంచేసినట్టేనా? భోజనం బాగుందా? రోజు ఇలాంటి భోజనమే కావాలా? అయితే నేను చెప్పేది వినండి. నా పేరు సిద్ధు. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నెలకి నా జీతం 50,000. నేను వాడే షర్ట్ బ్రాండెడ్, ప్యాంట్ బ్రాండెడ్. నేను వాడే మొబైల్ చూసారా? శాంసంగ్ స్మార్ట్ ఫోన్. నాకు హోండా బైక్ ఉంది. సొంతంగా ఫ్లాట్ కూడా ఉంది. చూసారా నా లైఫ్ స్టైల్ ఎంత బాగుందో? మీరు కూడా అడుక్కు తినడం మానేసి ఏ ఉద్యోగమో వ్యాపారమో చేసుకోండి. ఎన్నాళ్ళు ఈ చాలని బట్టలతో అర్ధాకలతో పస్తులుంటారు చెప్పండి? మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలేస్తుంది. రండి, నాతో పాటు గుళ్ళోకి రండి. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పండి, ఈ రోజు నుంచి ఎవ్వరూ అడుక్కోమని. రండి, లేవండి. బాబు అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? అంతే, పదండి. అయితే వాకే. నానా సుబ్బు, డాడ్. నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళాలి కదరా? ఓ యా. తొందరగా రెడీ అవ్వు. ఓకే డాడ్. రెడీ. Dad, I'm not Subbi, Subhash. Not BA, MBA. ఇక్కడ డాడ్ షౌటింగ్, అక్కడ అమ్మాయి వెయిటింగ్. లెట్స్ మూవ్ డాడ్. చూసావా నా కొడుకు షర్ట్? చూసావా? Coming. నీకంటే బ్రాండెడ్ ప్యాంటు, సూపర్ బ్రాండ్ ఫోన్, హై ఫోన్, లేటెస్ట్ మోడల్. Yes dad. ఓకే బాబాయ్, డ్రెస్ జాగ్రత్త. ఓకేరా. కొత్త బండి కోడు మొన్ననే కొన్నా. వీడు కోటిగాడు, కోటి ఏరియా ప్రెసిడెంట్. వీడు అంజిగాడు పంజాగుట్ట. ఆడు వెంకటేష్ కుకటపల్లి. వీడు నాగలింగం బేగంపేట. మస్తానబాయ్ ఓల్డ్ సిటీ. వీళ్ళంతా వాళ్ళ ఏరియాలల్లో బెగ్గర్ల ప్రెసిడెంట్లు. మరి నీ గురించి చెప్పుకోండి అన్నా. మన గురించి మనం చెప్పుకుంటే ఏం బాగుంటుందిరా? ఈయన మా అందరికి బాసు, డేవిడ్ మంగోలా. ఊరు ఒంగోలా? కాదు, భాగ్యనగర్ బాదుషా. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ మొత్తం ఏరియాలన్నీ మా అన్న జాగిరే. మాకందరికి ఒక్కొక్క గుడి దగ్గర ఒక్కొక్క మెట్టుంటే అన్నకి 50 గుళ్ళ దగ్గర 50 మెట్లున్నాయి. ఇదిగో అన్నకి రోజుకి ఇన్కమ్ ఎంతో తెలుసా? 50,000. 50,000? అన్న మా ముస్టోల్ సంఘానికి లైఫ్ టైం గౌరవ అధ్యక్షుడు డేవిడ్ మంగోలా. డేవిడ్ మంగోలా, డేవిడ్ మంగోలా. రే కోటి, అన్నా. వాకి. ఈ అన్న. ఇదిగో ఏంటిది? మీరంతా హోటల్కి వెళ్ళి భోజనం చేసినాక ఇస్తారే టిప్పు. అదన్నమాట. మా అందరికి భోజనాలు పెట్టావు కదా, మేమందరం కలిసి ఇదిగో ఇప్పిస్తున్నాం. ఎంతో తెలుసా? 50,000 నీ 1 month శాలరీ అన్నమాట. తీసుకో, ఎంజాయ్ చేసుకోపా. తీసుకోమంటుంటే పండుగ చేసుకోపో. ఓ ఇది నా కష్టార్జితం. ఇది చాలు నాకు. ఇది నీ ముష్టి డబ్బు, నాకు అక్కర్లేదు. ఇది నీ కష్టార్జితం, ఇది మా ముష్టార్జితం, అంతే కదా? ఇందులో నీ కష్టార్జితం ఏదో నువ్వు తీసుకో, మిగిలిన నా ముష్టార్జితం తీసుకొని నేను వెళ్ళిపోతాను. తీసుకో, చెయ్యి. హలో, షాక్ అయ్యావా? మా ముష్టోళ్ళను అండర్ ఎస్టిమేట్ అయ్యేబాకు, అండర్వేర్ చిరిగిపోద్ది. మై నేమ్ ఈజ్ మంగోలా, మై నేమ్ మంగ్లేనే వాళ్ళ. ఒకటే ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలుంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు. ఒకటే ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలుంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు. భూమిని చీల్చే ఆయుధమేలా, పువ్వుల కోసం పొడవళ్ళేలా, మోసం ద్వేషం మరచిన నాడు, ఆనందాలే విరియును చూడు. ఆల్ సెంటర్ సదురుసురా మామ. నరేంద్ర మోడీ లెక్క పింక్ నోట్తో ఏం జర్కిచ్చి డ్రైడు. అయినా ఇలా మార్చడం నీ వల్ల కాదు మామ. లేదురా, వీళ్ళలో లీడర్ల దగ్గర మాత్రమే డబ్బు ఉంది. మిగిలిన వాళ్ళంతా రియల్ బెగ్గర్స్. ఒక్క పూట అడుక్కోకపోయినా ఆ రోజు మొత్తం పస్తుండాల్సిందే. నువ్వు పని చేయి. ఏంటి? వీళ్ళ లీడర్స్ అందరి డీటెయిల్స్ కనుక్కో, అట్నుంచి నరుకొద్దాం. ఓకే ఓకే మామ. బాబు
ధర్మం చేయి బాబు. చల్లగా ఉండు బాబు. బాబు ధర్మం చేయండి బాబు. తాత ఇంత ఎండలో అడుక్కుంటున్నావు, నీకెవరు లేరా? ఎవరూ లేరు బాబు. నీ పేరేంటి తాత? నాగేశ్వరరావు బాబు. ఇంటి పేరు అక్కినేనా? ఉండటానికి ఇల్లే లేనోడికి ఇంటి పేరేటి ఉంటది బాబు. ఓ పంచే తాత, నువ్వు నాతో వస్తే ఆశ్రమంలో చేర్పిస్తాను. అక్కడ ఉండడానికి ఇల్లు, బట్టలు, తిండి, మందులు ఇవ్వడానికి డాక్టర్ కూడా ఉంటాడు తాత. బాగుంది బాబు, నువ్వు చెప్పింది చాలా బాగుంది బాబు. అక్కడ ఉండటానికి ఇల్లు, భోజనం, బట్టలు, డాక్టరు అన్నీ ఉంటాయి. కానీ స్వేచ్ఛ ఉంటుందా బాబు? స్వేచ్ఛగా అడుక్కోగలనా బాబు? డబ్బులు ఇమ్మంటే సలహాలు ఇస్తారేంటి బాబు? వెళ్ళండి బాబు, వెళ్ళండి. ఊరిని ముస్సు. బాబు ధర్మం చేయండి అయ్యా. అమ్మా తల్లే, అమ్మా కాళ్ళేనండి బాబు. బాబు ధర్మం చేయండి బాబు. మొన్న కుడి కాలు గుంటావు, ఈ రోజు ఎడం కాలు గుంటున్నావు. అవునయ్యా, పోలియో వచ్చి కుడికాలు పనిచేయటం మానేసిందయ్యా. మీలాంటి మహారాజులు అయితే చేయించారు, కుడికాలు బాగైందయ్యా. అదేంటోనయ్యా వెంటనే ఎడంకాలు పనిచేయటం మానేసింది. ఆహా, కాలు కాదురా, నువ్వు పని చేయడం మానేసావు. ఎదవ యాక్టింగ్ నువ్వును. ఎలా ఆదరబా యాదవన్నారు అదవా. ఏలయ్యా పెద్ద చెప్పొచ్చు. అయ్యా రారా. వస్తున్నానండి. చూడరా, ధర్మం చేయండి బాబు. ఏదో డ్రామా లాపరా, మేము చూసాం కానీ. చూసేసారా? ఏయ్, ఆ కోటిగాడి ఎక్కడ? కోటి సెంటర్ లీడరు కోటిగడిలేనండి. రండి చూపిస్తాను. పద. రండి రండి బాబు. ఇంకా ఎంత దూరం రా? ఇంకా చాలా దూరం ఉంది. పిల్లలు ఆడుకోండి. రండి బాబు. ఎక్కడ్రా? రేయ్, అయ్యా ఊరంతా తిప్పుతావేంట్రా ఎదవా? ఇదేనండి కోటిగడి ఇల్లు. ఇది కోటిగాడిల్లేంట్రా? వామ్మో. ఏయ్, కోటిగాడు ఉన్నాడా? కోటి గీటి కోయినాయే జాओ. భయ్యా కోటేశ్వరరావు గారు ఉన్నారా? साहब ना ये बाहर गए. मैम साहब है? ब्यूटी पार्लर गए. బ్యూటీ పార్లరా? Thank you. బిల్ ఎంతండి? 2000 How much? 4000 మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. This is 500 for you. అబ్బో, ఎక్స్క్యూజ్ మీ, మీ వారేం చేస్తుంటారు మేడం? మా వారు ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు. ఈ సిటీలో టాప్ టు బాటమ్ ఎవరైనా సరే మా వారితో మనీ ట్రాన్సాక్షన్ చేయాల్సిందే. బాగా రిచ్. మ్మ్. మీ పరిచయం మా అదృష్టం. రండి, మా కార్లో డ్రాప్ చేస్తాం. లేదండి, మా కార్ వస్తుంది, నేను వెళ్తాను. ఓకే. అదిగో ఆ ఎరిచీర కట్టుకున్న ఆవిడేనండి కోటిగడి పిల్లం. ఓకే. ఏంట్రా? నువ్వు పద. అమ్ముడు, అరే కొమ్ముడు. మేడం మీరు మా కోటేశ్వరరావు గారు మిస్సెస్ కదండి, మీరేంటండి ఇక్కడ ఏడ్ చేస్తున్నారు? కార్ కోసం. అయినా ఎవరా మీరు? మేము మీ వారి దగ్గర ఈ బళ్ళు అద్దెకు తీసుకుంటామండి. రండి మేడం, లిఫ్ట్ ఇస్తాం. అరే ఇలాగరా, అమ్మగారు కూకుంటారా? రండి మేడం, కూకోండి. అమ్మా, చూడలో, ధర్మం చేయండి. చిచి పండి రావుతలకి పండి. కూకురా అమ్ముడు, అరే కొమ్ముడు. పదరా. చిచి ఈ డ్రైవర్ గాడు ఎక్కడ చచ్చాడో. ఎక్స్క్యూజ్ మీ, ఆ. మీరు కోటి భార్య సీత కదూ? యా, ఇంతకీ మీరెవరు? మీ ఆయన మాకు బాగా తెలుసండి, మీతో కొంచెం మాట్లాడొచ్చా? తెలిస్తే? నీ భర్త కోటి బిచ్చమెత్తుకోవడం నీకు సిగ్గనిపించట్లా? వాట్? ఇందులో సిగ్గుపడటానికే ఉంది? ఇందాక బిచ్చగాళ్ళ దగ్గర చీచీ పోండి అని చిరాకు పడ్డావుగా. బిచ్చగాళ్లతో మాట్లాడడానికే నీకు నామోషి అయితే మీ ఆయన బిచ్చగాడేగా. కాపురం ఎలా చేస్తున్నావు? నీకు సిగ్గనిపించట్లేదా? ఇందులో సిగ్గుపడటానికే ఉంది? రాజకీయ నాయకులు ఇంటింటికి తిరిగి ఓట్లు అడుక్కోవట్లేదా? నీలాంటి అబ్బాయిలు కట్నం పేరు చెప్పి డబ్బు అడుక్కోవట్లేదా? వరల్డ్ బ్యాంక్ దగ్గర ప్రభుత్వాలు డబ్బు అడుక్కోవట్లేదా? స్కూళ్ళు కాలేజీలు డొనేషన్ పేరుతో డబ్బు అడుక్కోవట్లేదా? ఇంతమంది ఇన్ని అడుక్కుంటున్నప్పుడు మేము అడుక్కుని బతకడంలో తప్పులేదులే. ఎల్లవయ్యా, నువ్వు రారా.
మొగుళ్ళు ఇక్కడ పిల్లలు ఏం బిల్డప్ ఇస్తున్నారా మామ? వాళ్ళు వీళ్ళు కాదురా, ఆ? నెక్స్ట్ జనరేషన్ ట్రై చేద్దాం. కనీసం వీళ్ళ పిల్లలకైనా కౌన్సిలింగ్ ఇద్దాం. అవునరా మామ, కోటిగాడు కూతురు కోటి ఉమెన్స్ కాలేజ్ అవుతున్నట్రా. అవునా? దానికి లైన్ వేద్దాం పద. ఊరి మామ, నీ గర్ల్ఫ్రెండ్ వస్తా నేను చెప్పు. రే, 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 రే. మన మంది కలుద్దాంలే, రే. వెళ్ళిపోయాడు. ఏంటి వాడు నన్ను చూసి పారిపోతున్నాడు? ఏంటి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయో, మెసేజ్ పెడితే ఆన్సర్ ఇవ్వు. నేను చెప్పేది విను. లవ్ అన్నావు, లవర్ అన్నావు, ఫర్ ఎవర్ అన్నావు. ఇది రోడ్డు. 1 hour కూడా విడిచిపెట్టి ఉండలేనన్నావు. మనల్ని చూస్తున్నా. ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? కాఫీ షాప్కి వెళ్ళి మాట్లాడుకుందామా? కానీ